నెత్తెంటికెళ్ళి ఎన్నున్నాయో పట్నంలో హోటళ్ళు అన్ని ఉంటాయి. కొందరు తొవ్వ పక్కకు ఉపాయం చేస్తే ఇంకా కొందరు ఓ షెటర్ కిరాయి తీసుకొని దందా చాలు చేస్తారు. ఇక అంతో ఇంతో ఉన్నోళ్ళైతే అద్దాల మేడాసొంటి రెస్టారెంట్లు కడతారు. రేటు సుత అట్లనే ఉంటుంది. మరి దేని రేటు దానిదే, దేని టేస్ట్ దానిదే. అయితే ఈ నడుమ 5 స్టార్ హోటళ్ల కంటే తొవ్వ పక్కకు పెట్టిన రెస్టారెంట్లు బగ్గ పేరు పోతున్నాయి. మొన్నటి కుమారి ఆంటీ కానుంచి నిన్నటి సాఫ్ట్వేర్ శీర్ష దాకా. ఇంతకు ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు అంటారా? చూడుర్రి మీరే. చలికాలం కదా, మంట కాగుతానికి పొయ్యి అంటి పెడుతుండేమో అనుకునేరు. వంట వండుతానికి చేలో గిన్నె పెట్టిండు, నూనె పోసి ఉల్లిగడ్డలు అల్లం పసుపు గిసిపేసి గోలిచ్చిండు. అటు ఇంకా చికెన్ తుంకలేసి మంచిగా కారం జల్లి కలుపుతున్నాడు. జరసేపు ఉడక పెడితే అయిపోయా గరం గరం చికెన్ కూర రెడీ. అట్లనే చిక్కుడుగా టమాటాలు కూడా వండిండు. ఇక ఇప్పుడు సాంబార్ చేస్తున్నాడు. చేలో వంటలన్నీ తయారు కాగా నెయ్యిగా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వడ్డిస్తుంటే కమ్మగా ఉన్నాయి అనుకుంటా కుమ్ముడు గుమ్ముతున్నారు. మంచిగా నజర్ వేసిండో లేదో, వంట కట్టెల పొయ్యి మీదనే నడుస్తుంది. మళ్ళా హోటల్ ఉన్నది కూడా అర్రలా కాదు, చెట్టు కింద. నల్గొండ నుంచి 35 ఏళ్ల కింద పట్నం బతికొచ్చి కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో పోలీస్ స్టేషన్ పక్కకే ఇట్లా చెట్టు కింద హోటల్ పెట్టిండు ఈ కాక. పేరు అబ్దుల్లా. మొదట్లో సాదా రైస్ 12 రూపాయలకు ప్లేట్ అమ్మేదట. ఇప్పుడు కూరగాయలు అయితే 70 రూపాయలు. పప్పు, కూర, ఇంత చట్నీ, చారు, ఆకలి ఇంత పెరుగు వస్తాడు. అదే చికెన్ కావాలంటే 100 రూపాయలు. అట్లని మాపటీలో పోయారు, పగటిలు మాత్రమే ఉంటది. కావాలంటే వండిస్తాడు. మాల్ మసాలాలన్నీ ఇంటికాన్నే నూరుకొచ్చి వండుతాడట. అందుకే కమ్మటి రుచి ఉంటది కాబట్టి ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి తినిపోతుంటారు. ఇక్కడ బాచ్పల్లి నుంచి ఇక్కడ వచ్చి బాగా చేసుకుంటదని అందరు గ్యాస్ పొయ్యిల మీద వంటలు నడిపిస్తుంటే ఈ కట్టెల పొయ్యి మీద ఎందుకు వండుతున్నావు కాకానంటే, గ్యాస్ అయితే రేట్ ఎక్కువ, టేస్ట్ తక్కువ. అదే కట్టెల పొయ్యి మీద వండితే కమ్మగా ఉంటదని అదే తొవల పోతున్నా అంటున్నాడు. మున్పు రోజుకు 4 కిలోలు వండితే ఇప్పుడు ఇంకో 2 కిలోలు ఎక్కువనే పోతుందట. अब्दुल्ला के जैसा खाना शायद ही और कहाँ नहीं मिलता बोल के मेरी उम्मीद है बस उतना ही. అగనట అచ్చం ఇంట్లో వండుకొని తిన్నట్టే ఉంటదట. దినం 1200 ఖర్చుపోయినా ఇంకో 1000 రూపాయల దాకా మిగులుతుందట. పని చేస్తానికి గిల్పాలరు ఎవ్వరు ఉండరు, అంత ఒక్కడే చూసుకుంటాడు. వంట మాస్టర్ కాకనే, కూరగాయలు కోసేది కాకనే, వడ్డిచ్చేది కాకనే. అప్పట్లో హోటల్లో పని చేసి వంటలు నేర్చుకున్నాడట. ఆనొచ్చినా కూడా హోటల్ తెరిసే ఉంటది. ఆర్డర్ ఇస్తే ఎంత మంది కంటే అంత మందికి వండి పెడతాడు. కానీ టెక్నాలజీ తోటి పోటీ పడుతున్న ఈ కాలంలో ఇంకా ఎంకట్లెక్క కట్టెల పొయ్యి మీదనే వండుకుంటా పబ్లిక్ కమ్మటి బువ్వ పెడుతున్న అబ్దుల్లా కాకకు ఎన్ని లైకులు కొట్టినా తక్కువనే.